అట్లా అని చెప్పేసి ఏది పడుతుంది నోటికి ఎంత వస్తా నాలుకగా కట్ చేస్తాం, నాలుక ఏడ్ చేస్తావు. ఇప్పుడు నీకు కోపం వచ్చినప్పుడు ఏడ్ చేస్తావు. ఫ్రస్ట్రేటెడ్ ఎలా ఉంటుంది? ఫ్రస్ట్రేట్ అయినప్పుడు F2 సినిమాలో ముసలోళ్ళ చిటికలు వేసుకోవడానికి ఉంటుంది కదా. నాలా పళ్ళైనా కొరకాలి, లేదంటే కొట్టైనా కొట్టాలి, తిట్టైనా తిట్టాలి. ఈ మూడిట్లో వాడు ఎంచుకున్నాడు ఆయన. ఎలా కొట్టడానికి కుదరదు కాబట్టి ఈ రోజు తనకి ఓటేసి ఇంత ఆ స్థాయిలో నిలిచబెట్టిన ప్రజలు చీ కొడుతున్న పరిస్థితులు కదా సార్. అవన్నీ ఇప్పుడు ఎవరికైనా పడతాయి. 3 సంవత్సరాలు సీట్లో కూర్చున్నాడు ఎవరికి చీ అన్న తూ అన్న వాళ్ళు అక్కడి నుంచి చీ అన్నది ఎంత మెచ్చుకుంటుండో చూడండి. పక్కన మన చూడు బండి సంజయ్కి నరేంద్ర మోడీ మెచ్చుకున్నట్టే ఉంటుంది. ఆ తర్వాత సీట్ సిరిపోయేదాకా తెలియదు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఫస్ట్ ట్రయల్ ఫ్లైట్ సో చేశారు. దీని క్రెడిట్ ఎవరికి ఇవ్వాలంటారు అసలు? ఇప్పుడు నువ్వు కారు కొంటావు తల్లి, షోరూమ్కి వెళ్ళి 4 టెస్ట్ డ్రైవ్లు చేస్తావు. కొనేది ఒకటే కారు, 4 టెస్ట్ డ్రైవ్లు చేయించుకున్నానని చెప్పి మిగిలిన 3 కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు అనుకో, క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? నేను ఏంటి చెప్తే నువ్వు కొన్న కారు 2 ఇవ్వాలి. అలా నీది పునాదర వేసిన దానికి పెద్దానికి నీకు హక్కు ఉందంటే ఎలాగొద్ది? మన నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి హైటెక్ సిటీ పునాది వేసింది, మరి ఆయనకి నువ్వు క్రెడిట్ ఇస్తున్నావు, హైటెక్ సిటీ నేను కట్టాను అంటున్నావు. మళ్ళీ మనం మాట చెప్పుకుందాం, చంద్రబాబు నాయుడు గారితోనే చెప్పిద్దాం మనం. సార్ మీరు నేదురుమల్లి జనార్దన్ సార్ పునాది వేస్తే హైటెక్ సిటీ నేను కట్టానని మా అందరికి చెప్తానరా? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సార్ పేరు ఎప్పుడైనా చెప్పినారా మీరు? మరి అది మీకు అక్కడ భోగపురం కూడా మీకే వర్తిస్తుంది కదా సార్. మళ్ళీ మన మాట మీరు ఎలక్షన్ ముందు పునాదర వేయచ్చు, తర్వాత జగన్మోహన్ రెడ్డి పునాదర వేసి దాన్ని పని కంప్లీట్ చేసిన తర్వాత క్రెడిట్ ఆయనకే ఒక నేను కట్టానంటే పాదే కదా. క్రెడిట్ తీసుకోండి, దీనే క్రెడిట్ చోరీ అంటున్నారు కదా. ఆఫ్టర్ ఆల్ కిరసనాలు అమ్ముకున్నోడికి కుల ప్రాతిపదిక మీద డిగ్రీ వచ్చినోడికి ఫ్రస్ట్రేషన్కి వస్తుంటే మరి మరాఠీ వాళ్ళకి ఎంత రావాలి? క్లెయిమ్ చేయండి సార్, తప్పే ఉంది. ఒక ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ ఫేజ్లో ట్రయల్ రన్ అయింది, సక్సెస్ఫుల్ మాడ్యూల్. ఇలాంటి ఏవో చెప్పండి సార్, ఏంటో మేము సరిస్తాం. అవేవి కాకుండా మొత్తం ఇదంతా నాది 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 అంటే ల్యాండ్ ఎక్విజిషన్ అవరాయిల్లో జరిగింది. ఎన్ని వేల ఎకరాల్లో ఎక్విజిషన్ అప్పుడు డబ్బులు ఎవడు గవర్నమెంట్లో పే చేయబడ్డాయి. ఉత్తనే ఇచ్చేస్తారు ల్యాండ్. అమరావతి రైతులు అనుకున్నారేటే అమాయకులు చేసి మీరు చీకటి దెబ్బలు కొట్టడానికి నారాయణతో అక్కడ కేంద్ర మంత్రి మాధవరావు సింధియా ఏడు చేసిండు తెలీదా? ఇప్పుడు మీ ఏవియేషన్ మంత్రి అన్నీ నాదే ఇది నాదే అని మీ అడుగు జరాలను అడుగుతాడు. మరి వెనక ముందు చెప్పతే ఎలా తెలుస్తుంది? పులకేసి కథ తెలుసా నీకు? ఆ సినిమా చూసావా? అందులో నాకు ఒకటి చెప్పాడు మొన్న, భలే ఉంది అది. ఆడ బొమ్మ గీయించుకుంటాడు, అడిగి ఏదో 6 ప్యాక్ ఎంత లావుకున్నట్టు. ఏంటంటే వచ్చి సభలో ఉన్న వాళ్ళందరూ అదే సార్ మీరు ఎలాగ ఉన్నారు, ఎంత సన్నగా ఎలా గీయించారంటే, నేను దీన్ని పులకేసి ఇలా ఉండివాడను బొమ్మ పెట్టి వెళ్ళిపోతాను, నేను చచ్చిపోతాను, నువ్వు చచ్చిపోతావు, అందరూ పోతారు. తర్వాత పులకేసి రాజు ఇలా ఉండివాడి చరిత్రలోని ఆ 6 ప్యాక్ అని ఇంత లావు అని చూస్తారు. అలాగే చంద్రబాబు చూడు విజన్ 2020 అంటాడు. విజన్ ఇంత ఏంటి ఉండదు, ఇది ఇలాంటి బొమ్మలు గీయించి కూర్చోపెట్టడం అన్నమాట. ఇప్పుడు మనకి చైనా అంటారు తెలుసు కదా. చైనా అంటే ఏంటి? చైతన్య నారాయణ కాలేజీ. ఆ ఎదవలు ఎవరికి సామాజిక ఇతిహాసాలు సామాజిక అవగాహన ఇదేంటి చెప్పరు. ఎంతసేపు వాళ్ళు చెప్పేది ఏంటి? ఇంజనీరింగ్ MBBS అని రుబ్బు రోల్ పత్రాలు రుబ్బి పిల్లలు తయారు చేయడమే. అడిగి రోడ్డు పక్క ఎడం పక్క నడవాలి, చరిత్ర చదువుకోవడం అశోకుడు కూడా తెలీదు. అది హిందువు మన పక్కన అడుగుతాడు, ముస్లిం రాజే కదా అశోక్ అని. అది చైనా సామర్థ్యం. నువ్వు చైనా దేశంలో ఇంకొక చైతన్య నారాయణ కాలేజ్, అడిగి లోక జ్ఞానం ఉండదు, పిరిగి గొడ్లు వాళ్ళు బయటకు వచ్చి అడికి IITలో ఉద్యోగ ర్యాంక్ వస్తుంది, ₹1 కోటి జీతం అని ముసలి పెళ్లి చేయడానికి తప్ప వాడికి పొటెన్షియల్ లోక జ్ఞానం ఇంగిత జ్ఞానం ఏంటి ఉండవు. సో నేను అంటుంది ఏంటంటే ఈయన విజన్ 2020 అంటే ఈయన్ని చరిత్రలో ఎలా చెప్పుకోవాలన్న దానికి ఈయన విజనరీ కింద పోర్ట్రేట్ చేసుకున్నాడు ఈ రోజు దాకా. అది చంద్రబాబు నాయుడు గారి లెగసీ. చరిత్రలో నేను చేసి తిరగబడిపోయింది ఏమి ఉండదు, కానీ చరిత్రలో నేను చేశానని ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసేది. ఎందుకంటే చైనా బ్యాచ్లే కదా కళ్ళ ముందు. స్కూల్లో మనం వెళ్ళాం అనుకో, చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో అట్లా చదివితే రోడ్డు కడ పక్కన్నాడు, అశోకుడు చెట్లు నాటను, బౌద్ధుడు భార్య పిల్లలను వదిలేసి బౌద్ధ మతం తీసుకున్నాడు, ఇలాంటివన్నీ మనం నేర్చుకున్నాం. దాన్ని బట్టి మనం మాట్లాడగలుగుతాం. ఇప్పుడు చైనా వాడు ఏంటి చేస్తాడు అంటే వాళ్ళకి 6th క్లాస్ నుంచి అసలు అట్లాంటి సబ్జెక్ట్స్ ఏం లేవు. అంటే నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అంటే దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తాడు. ఆడి గురించి మనం ఇక్కడ పబ్లిసిటీ చేయడం. ఆడికి ఎప్పుడు మా పిల్లలు చదువుతారు నాకు తెలిసి లాస్ట్ టైం వాళ్ళు ఒకటి చెప్పారు, ఆడికి 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ సిలబస్ కూడా ఉండదట. ఇప్పుడు జనవరి నుంచి మొదలెట్టి 2 నెలలు నూరిసరికి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ చేసేస్తారు. ఆడికి ఎంతసేపు IIT ఇంజనీరింగ్ తయారు చేసుకుంటూ కూర్చుంటారండి. ఆడు మామూలుగానే ముద్దని వదిలేస్తారండి. అది నిజంగా తెలివితేటలుండి మా పిల్లలు ఎన్హాన్స్ అవ్వడం ఉన్న బుద్ధిగానే ఉన్న తల్లిదండ్రులు అలాంటి రాట్నం చెడు కూడా స్కూల్లో వేయరు. పిల్లలకి గ్రోత్ ఎలా రావాలంటే ఎవడు మట్టుగాడు తయారీలా చేయాలి. అవన్నీ మనకెందుకు కానీ ఆడు స్కూల్ గురించి. ఇక్కడికి వచ్చారికల్లా చంద్రబాబు గారి విజనరీ ఏంటంటే చరిత్రలో ఈయన్నే చెప్పుకునే కాన్సెప్ట్కి డ్రైవ్ అవుతున్నాడు. స్వార్థం అంటారు దాన్ని. కానీ చరిత్రని తిరగరాసే యోధులు కొంతమంది ఉంటారు రాజకీయ క్షేత్రంలో. అక్కడ జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, రాజశేఖర రెడ్డి అవ్వచ్చు, ఇక్కడ PV నరసింహారావు లాంటి మహనీయులు అవ్వచ్చు.
ఆంధ్రప్రదేశ్ చేసుకున్న ప్రైడ్ అది. అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ లెట్టాడు ఏది అవసరమో దేనికోసం రాష్ట్రం సాధించామో దాని మీద ఎంఫోసిస్ చేసి ఫోకస్ చేస్తే ఆయనకి మకిలింటి నుంచి మొత్తం కాళేశ్వరంతో దోచేసావు. ఫోన్ ట్యాపింగ్ తోట కొన్నప్పుడల్లా ఏబీ వెంకటేశ్వర కూడా ఇదే పని చేసిండు కదా అక్కడ. ఆ దిక్కుమల్ మిషన్లు ఏవుకొని ఆయనకో రూల్ ఇదొక రూల్ వస్తుంది అక్కడ ఆయన సస్పెండ్ చేసి కూర్చోబెట్టాడు. ఆయన ఎంక్వైరీలు ఈ తలకాయ నొప్పి కొనలేమని చేశాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళకెందుకు ఈ పని ఇక్కడ? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిన చూపించు ఫోన్ ట్యాపింగ్లో. మనకి టైం వేస్ట్ చేస్తూ వీళ్ళు కాలక్షేపాలు చేసుకుంటూ రెండు ప్రభుత్వాలు ఉంటే ఎవరిని ఎంటర్టైన్ చేయాలి. ఇక్కడేమో ఈ ఫోన్ ట్యాపింగ్ అరెస్టులు, ఫామ్లో ఈ రేసింగ్ తోటకూరని ఇక్కడ, అక్కడేమో లెక్కర ఆల్ ఫ్రాడ్ చేసి వాళ్ళ మీద వేసేసి వాళ్ళని జైలు పెట్టేసి వీళ్ళు ఆనందపడిపోతున్నారు. ఈరోజు తేటతలమైంది సార్, ఎవరు ఏం చేస్తున్నారు అనేది. ఏడు చట్టంలో నీళ్ళటోడు నల్లటోడు కాదు, ఊర్లోడికి ఏట అర్థం అవుతుంది. అది వాళ్ళ ధైర్యం. అంటే ఇప్పుడు విజన్ 2020 అన్నారు సార్, ఇప్పుడు నాలుగోసారి జస్ట్ లైక్ విజన్ 2020 అంటే పొలకేసి బొమ్మే. ఒరిజినల్ ఎలా ఉంటాడు, బడివేలుగడు ఎలా ఉంటాడో తెలుసు కదా నీకు. ఆడికి సిక్స్ ప్యాక్ ఇంత బాండంగా తయారు చేసాడు బొమ్మ పెడితే వీరాది వీరుడు సోరాసురుడు 20 సంవత్సరాల తర్వాత అనుకున్నాడు అనుకో, అలాగే బిల్డప్ పోయి. అప్పుడు ఈ వీళ్ళే క్వశ్చన్ చేయాలి కదా సార్, మరి ఎందుకు ఇన్నిసార్లు మీరు ముఖ్యమంత్రి అయినా కూడా ఒక్క ప్రభుత్వ కాలేజ్ ఎందుకు పెట్టించలేదు క్వశ్చన్ చేయాలి కదా సార్. ఎవరు అడగాలి? ఎవరైతే వాళ్ళని ఎంచుకుంటున్నారో వాళ్ళు అడగాలి. అడిగితేనే కదా పీపీపీ అంటే కొత్త కథలు చెప్తారు మనకి. అది ఏది అడుగు దానికి ఒక హరికథ కాలక్షేపం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనితమ్మ వస్తుంది బయటికి, ఆవిడ హోంమంత్రిని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకునే శాఖ ఇచ్చారు ఆవిడకి. ఆవిడ మొదలెడుతుంది. నెక్స్ట్ తపేలా ఛానల్లో డిబేట్లు స్టార్ట్ అవుతాయి. ఇద్దరు ముసలి ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి వెళ్తారు ఆ తపేలా ఛానల్కి, తిట్టుకుంటూనే కాలక్షేపం చేసుకుని ఉంటారు. అయిపోయింది ఆ పని. వార్త ఎక్కడికి వస్తుంది? వాళ్ళ ధైర్యం ఏంటి తెలుసా? నేను బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నా విశ్లేషణలో ప్రతిరోజు మొత్తుకొని చెప్తూ ఉంటాను. వాళ్ళ ధైర్యం ఏంటంటే ఆర్బీఐ గవర్నమెంట్ ఫంక్షనింగ్ తర్వాత 2 years తర్వాత ఇస్తుంది డేటా. వాళ్ళకి అనవసరం ఇంకా. అది రోజు ఫాలో అయితే రెగ్యులర్లో చూసుకుంటున్నాం అనుకో, కొత్త డేట్ వచ్చింది పాత డేట్ పోయిందని మరొకటి ఏదో మాడతారు. జమ్ములింగంలో బోర్లింగం కండి నేను మొన్న ఇచ్చారు కదా సార్, మొన్న ఇచ్చినప్పుడు ప్యానెల్కి వెళ్ళి చెల్లారు. తర్వాత అప్పదప్ప స్టోరీలు దాని మీద కూడా ఎవరు స్పందించలేదు. ఇంకేటి స్పందిస్తారు? 7 ఏళ్ళ స్పందన డ్యామేజ్ అయిపోయింది వాళ్ళకి. 7 సంవత్సరాలు బట్టి ఇదే పంచాయతీ కదా, జగన్మోహన్ రెడ్డి పడేయడమే కదా. ఇప్పుడు విషయాలు మాడాలి, నిజాలు మాడాలి. ఎక్కడ వద్దాల వలన చేత ఇవంతా ఏంటంటే దైవ కార్యక్రమాల్లాగా వాళ్ళు వచ్చి పూజారి చూడు నువ్వు వెళ్తేనే నీ పేరు గోత్రం నామాలతో అర్చన చేసిపోతాడు. రోజు నీ పేరు మీద చేస్తారు రేటు టోకెన్ తీసుకుని వెళ్తేనే. అలా వీళ్ళు ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళు ఎలివేసి ఇచ్చుకుని పోతూ ఉంటారు. తర్వాత వచ్చినప్పుడు పేడ పెట్టి కడగవలసిన అవసరం లేదు. ఈసారి చెప్పు తీసుకుని కొట్టాలి ఒక్కొక్కడికి. ఏట్రా మాడుతున్నారండి దానికి. అంటే అట్లాంటివి అవుతావేమో అని చెప్పేసి 1,00,000 సంతకాల సేకరణ ఒకటి ప్రూవ్ చేసింది. అండ్ అట్లనే బిడ్డింగ్ వేస్తే ఒక సంస్థ ముందుకు వచ్చింది. సంస్థ ఒక జింగిగడు వచ్చింది, ఒకడు జన్పింగ్ గడు. అర్థమేమవుద్ది? వాడికి బ్యాక్గ్రౌండ్ కావాలి, 440 పడకల హాస్పిటల్ కావాలి, వాడికి 100 మెడికల్ కాలేజీ సీట్లు హ్యాండిల్ చేసిన సామర్థ్యం అనుభవం కావాలి వాడికి. ప్రతివాడు వేసేస్తారు, లేకపోతే ఎంబీబీఎస్ చదివిన ప్రతివాడు బిడ్డు. మామూలు కథలు లేవు దానికి. భయం టన్నులు కొద్దిస్తాడు జగన్మోహన్ రెడ్డి. లోపల దాచుకోలేక సస్తాను వీళ్ళందరూ. రోజులు గడుస్తున్న కొద్దీ నీళ్ళు కింద కుబుసాలు కదిలిపోతున్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యే పక్క ఎమ్మెల్యేలకు చెవులు కొరుక్కుంటాడు మా పరిస్థితి నెక్స్ట్ అని. సీనియర్లు అయితే అగమ్మకి వచ్చడం భవిష్యత్ అంధకారం డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఆయన కూడా నిన్న సిబిఐ కోర్టు చూసేవా, సిఐడి కోర్టు కొట్టేసింది కేసులు 2 క్వాష్ అన్నారు కదా. పెద్ద ఊగిపోయారు ఇక్కడ. హైకోర్టు చీడిచి కొట్టింది. ఎవర్రో మీరంతా అని. నేను 1,00,000 సార్లు చెప్తున్నాను అదే మొదటి రోజు నుంచి. ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ అన్ని హైకోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇవాళ కౌంటర్ అఫిడవిట్స్లో మాకు సంబంధం లేదని కేసులు విత్డ్రా చేస్తారంటే వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? నేను అదే చెప్తున్నాను. వ్యవస్థ దేంతోనే పెట్టుకోండి. వ్యవస్థని జరుగుబాటు అంత సుఖం లేదని నాటకాలు ఎడితే తర్వాత తోలు చిరిగిపోద్ది అందరికీ. అదే భయం. రేపు మళ్ళీ ఇలా ఓపెన్ అయిందంటే కేసు కథ కంచికి మనం ఇంటికే.